నిన్న ముఖ్యమంత్రి గారు ఒక పోస్టర్ రిలీజ్ చేసిండు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమని? స్టాండ్ విత్ హర్ అంటే మహిళతో నిలబడండి అని ఒక పోస్టర్ రిలీజ్ చేసి. ఎవరు నిలబడాలట? మహిళతోని మగవాళ్ళు నిలబడాలట. ఆ పోస్టర్లో కూడా హర్ అని ఉన్న దాని కింద 2 మీసాలు పెట్టారు. అంటే మహిళతోని మగవాళ్ళు నిలబడితేనే భద్రత ఉంటుందట. అంటే ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? చేత కాదా మీకు? మహిళలకు రక్షణ ఇవ్వడం రాదా? పిల్లలకు రక్షణ ఇవ్వడం రాదా? ఇవాళ బయటకు పోతున్న మగపిల్లలకు రక్షణ ఉందా? ఇవాళ జరుగుతున్న దొంగతనాలు చూస్తలేమా? అంటే ఒక ఆడవాళ్ళకే రక్షణ లేదు, ఆడవాళ్లే చేతగాని లేదు వాళ్ళు, కాబట్టి మేము మీతో నిలబడతారంటారా? ఇది ఖచ్చితంగా మహిళలకు అవమానమే. ఎందుకంటే అసలు రాజకీయాల్లో ఎంతమంది ఉన్నామండి మనం? 0.00003% ఉన్నాం. ఇప్పుడు మేము మాకే నిలబడ జాగలేదు, మీరు మాతో నేడ నిలబడతారు? స్టాండ్ విత్ హర్ అట. ఎందుకు స్టాండ్ విత్ హర్? ఏం చేద్దామని తెలుసా దీని వెనుక కుట్ర? సర్పంచ్ నిలబెడతారు కానీ భర్త పోయి కూర్చుంటాడు, ఎమ్మెల్యే నిలబడతాడు కానీ భర్త పెత్తనం చేస్తాడు, మంత్రిని చేస్తారు, వెనుక కొడుకో బిడ్డనో ఎవరో వాళ్ళు ఉంటారు. అంటే ఇచ్చినట్టే ఇవ్వాలి, జస్ట్ సూపుకే. సూప్ కట్నం అంటారు తెలంగాణలో, తెలుసా మీకు? ఆ పదవులు మనకిచ్చే పొజిషన్లు అంతా సూప్ కట్నమే. అందుకే ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, స్టాండ్ విత్ హర్ కాదు, గివ్ హర్ స్పేస్. ఇది మా జాగృతి విధానం ఉంటుంది, ఇది మా జాగృతి నినాదం ఉంటుంది. మీరు తప్పు చెప్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు మహిళలను అవమానపరిచే విధంగా, పురుషులు ఉండి నిలబడి కాపాడితేనే మహిళలు ముందుకు పోతారన్న విధంగా మాట్లాడడాన్ని జాగృతి తీవ్రంగా ఖండిస్తుంది. గవర్నమెంట్ మగది ఆడది ఉండదు, గవర్నమెంట్ న్యూట్రల్ ఉంటుంది, గవర్నమెంట్ అందరికీ సమానమే ఉంటుంది. మా రక్షణ మీ బాధ్యత, మీరేసే బిచ్చం కాదన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతూ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అతి దారుణమైన విషయం ఏంటంటే, ఎప్పటి నుంచి అయితే ఈ ప్రభుత్వం వచ్చిందో మహిళల మీద దారుణంగా అట్రాసిటీస్ పెరిగిపోయినాయి. 22% క్రైమ్ పెరిగిపోయింది. నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, డీజీపీ గారిని సూటిగా స్పష్టంగా సవాల్ చేస్తున్నా. అంత క్రైమ్ పెరిగిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు? ఏం చర్యలు చేపట్టారు? నిన్నగాక మొన్న నాగర్ కర్నూల్లో ఒక చంటి బిడ్డ చనిపోతే ఏం చర్యలు చేపట్టిండ్రు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడుంది ప్రొటెక్షన్? మహిళలకు ఎక్కడుంది ప్రొటెక్షన్? ఈ విషయం మీద దయచేసి ఆలోచన చేయండి. మీరు మాతో నిలబడతారా, స్టాండ్ విత్ హర్ అని చెప్పి పిఆర్ క్యాంపెయిన్లు చేసుడు కాదు, క్రైమ్ రేట్ తగ్గించండి, పోలీసింగ్ పెంచండి, బస్సులు పెంచండి, ఫ్రీ బస్ ఇచ్చుడు కాదు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఆలోచన చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైన అంశాలు ఉన్నాయి. బట్ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, తెలంగాణ జాగృతి బతుకమ్మను ముందడికి తీసుకొచ్చి, బోనాలను ముందుకు తీసుకొచ్చి, ఒక సాంస్కృతిక విప్లవం ద్వారా తెలంగాణ ఉద్యమంలో మహిళలు పాల్గొనేలాగా చేయడం జరిగింది.